కాలభైరవుడు. ఒకానొకసారి శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మకి గొడవ జరిగింది. బ్రహ్మగారు అన్నారు, నేనే ఈ లోకాలన్నీ సృష్టించేది, కాబట్టి నేనే పరబ్రహ్మం, నేనే గొప్ప. శ్రీ మహావిష్ణువు అన్నారు, అదేంటి నువ్వే గొప్ప అంటున్నావు? అసలు నువ్వు పుట్టింది నా నాభిలోంచి కదా. నేను ఉంటేనే నువ్వు ఉంటావు. నీ అస్తిత్వం నా వల్ల వచ్చింది. నేను స్థితికారకుడను, కాబట్టి నువ్వు కాదు, నేను పరబ్రహ్మం. అలా సృష్టి స్థితికారులు నేను గొప్ప నేను గొప్ప అని గొడవపడుతూ ఋగ్వేదంని పిలిచి అడిగారు, మా ఇద్దరిలో ఎవరు పరబ్రహ్మమో చెప్పు. ఋగ్వేదం అంది, ఈ సమస్తంకి సృష్టికర్త, ఎవరైతే ఈ సృష్టిని చేయాలని సంకల్పం చేసి మొదటిగా నారాయణుడిని జన్మింపజేశాడో, ఎవరైతే చివరిగా ఈ లోకాలన్నీ తనలోకి తీసుకుంటాడో ఆ పరమశివుడు పరబ్రహ్మం. నీకేమీ తెలీదు అని యజుర్వేదంని పిలిచి నువ్వు చెప్పు, మా ఇద్దరిలో పరబ్రహ్మం ఎవరో. యజుర్వేదం అంది, మనందరిలో కామక్రోధ లోభములను పోయి జ్ఞానం శివుడు ఇస్తాడు, కాబట్టి పరమశివుడే పరబ్రహ్మం. తర్వాత సామవేదంని అడిగారు. సామవేదం అంది, 3 కన్నులు ఉన్నవాడు ఎవరో, ఈ లోకాలన్నిటినీ ఎవరు తిప్పుతున్నాడో, యోగులు అందరూ ఎవరిని ఉపాసన చేస్తున్నారో, ఉపాసన చేసిన యోగులకి సిద్ధిని ఎవరు ఇస్తున్నారో ఆయనే పరమశివుడు, పరబ్రహ్మం కూడా ఆయనే. తర్వాత అధర్వణ వేదంని పిలిచి అడిగారు. అధర్వణ వేదం అంది, ఈ సంసార సాగరం అనే దుఃఖం నుంచి బయటపడి ఆనందం పొందడానికి ఎవరిని ఉపాసన చేస్తున్నారో అలాంటి పరమశివుడు పరబ్రహ్మం. తర్వాత ప్రణవం ఓంకారాన్ని పిలిచి అడిగారు. ప్రణవం అంది, ఎవరైతే నిరంతరం శక్తి స్వరూపంతో ఉంటాడో, శక్తి ఆయనని విడిచి ఉండదో, అలాంటి పార్వతీదేవి వామభాగంలో ఉన్న శంకరుడే పరబ్రహ్మం. వీళ్ళందరి మాటలని శ్రీ మహావిష్ణువు బ్రహ్మ అంగీకరించలేదు. ఒక జ్యోతిస్తంభం పుట్టింది. అది చూసిన శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మమని తెలుసుకొని ఆగిపోయారు. బ్రహ్మ ఆ జ్యోతిస్తంభంని చూసి అన్నారు, ఎవరురా నువ్వు? నిన్ను చూసి భయపడతా అనుకున్నావా? నన్ను స్తోత్రం చేయి. ఆ జ్యోతిస్తంభం ఓ ఘోర రూపం పొంది కాలభైరవుడిగా వచ్చింది. పరమశివుడిని కాలభైరవుడు అడిగారు, ఏమి నీ ఆజ్ఞ? పరమశివుడు అన్నారు, అహంకారంతో పరబ్రహ్మంని ధిక్కరించాడు. నావి 5 తలలు, నీవి 5 తలలు అని లెక్క పెట్టాడు. కాబట్టి బ్రహ్మ యొక్క 5వ తలని నీ గోరితో గిల్లేసేయి. కాలభైరవుడు బ్రహ్మ 5వ తలని తన గోరితో గిల్లేశాడు. బ్రహ్మ మిగిలిన తన 4 తలలని అమ్మవారి చేతుల కింద పెట్టి అన్నాడు, ఈశ్వర, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. పరబ్రహ్మం ఎవరో తెలుసుకున్నాను. నన్ను మన్నించు. ఉదారుడవై నన్ను కాపాడు. పరమశివుడు బ్రహ్మగారిని మన్నించారు. కాలభైరవుడితో అన్నారు, నువ్వు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతుందో అలా ఉంది నీ నడక. అందుకని కాలభైరవుడిగా పిలువబడతావు. నువ్వు ఎంత గొప్పవాడివి అయినా సరే బ్రహ్మ యొక్క 5వ తలని తీసేశావు, కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అందుకని ఈ 5వ తల పుర్రెని చేతిలో పట్టుకొని 12 సంవత్సరాలు భిక్షాటన చేస్తే నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుంది. నువ్వు పుట్టేటప్పుడే నీ రూపం ఘోరంగా ఉండి లోకం గజగజలాడింది, కాబట్టి నువ్వు కాలభైరవుడివి అయ్యావు. ఎవరు ఈశ్వరుడిని ధిక్కరించి బ్రతుకుతున్నాడో వాడి ఆయువు అయ్యాక నువ్వే కనబడు. దీన్ని భైరవయాతన అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే క్షేత్రపాలకుడివి అయి ఉంటావు. భక్తుల యొక్క పాపాలని నువ్వు తీసేసేయి. నిన్ను కాశీక్షేత్రంకి అధిపతి చేస్తున్నా. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీ పట్టణంలోకి అడుగు పెట్టగలరు.